హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేటప్పటికి వంకాయ మసాలా కర్రీ అండి. ఇది గుత్తి వంకాయ. మేమైతే గుత్తి వంకాయ ధనియాల కారం అట్లా పెట్టి చేస్తాము. బట్ మా పిల్లలు తినరు కాబట్టి మసాలా కారంతో అయితే చేద్దామని చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో అయితే ఎవరు మసాలా వంకాయ తినరు, చాలా అంటే చాలా తక్కువ. కేవలం మా పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను ఇది. దీనికి ఐటమ్స్ వచ్చేటప్పటికి నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకున్నాను, ఒక ఆనియన్. అండ్ అలాగే చిన్న సైజ్ టమాటోస్ అయితే 2, లేదా పెద్దదైతే 1 మీడియం సైజులో కట్ చేసేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం వేసేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ అక్కర్లేదు, ఒక 1.5 స్పూన్ చాలు, లేదా 1 స్పూన్ అయినా సరిపోతుంది. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు అయితే సిమ్లో పెట్టేసి వేయించేసుకోండి. అలాగే అవి వేగిన తర్వాత టమాటాలు కూడా ఉంచేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. తిప్పుకుంటూ ఉండండి, మధ్య మధ్యలో అయితే కలబెడుతూ ఉండండి, ఎందుకంటే లేకపోతే అడుగంటిపోతుంది కదా. సో అందుకని నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను, నార్మల్ కడాయి అయితే తీసుకోలేదన్నమాట. దీనికి కావాల్సిన మసాలాకి వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా, టమాటా ఉల్లిపాయ అయితే వేయించేసేసుకున్నాము. అండ్ అలాగే ధనియాలు, అల్లం, చిన్నులపాయలు, చెక్క, లవంగం ఇవన్నీ కూడా నేను కోర్స్గా గ్రైండ్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఈ టమాటాలు ఉల్లిపాయ మనకి 5 మినిట్స్ అని చెప్పాను కదా, నేను ఏ ఐటమ్ అయితే సరే మ్యాక్సిమం నేను సిమ్లోనే పెట్టి వేయిస్తాను అనమాట. నేను గసగసాలు కూడా యాడ్ చేశాను, మళ్ళీ నేను అప్పటికప్పుడు అనుకుని యాడ్ చేశాను, లేకపోతే ముందే అయితే నానబెట్టుకునేదాన్ని. బట్ పర్లేదు, అప్పటికప్పుడైనా బాగానే మెరిగినాయి. కానీ కొంచెం నానబెట్టుకున్నట్టయితే ఇంకా బాగుండేది అనిపించింది. నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు వేయటం కదా, కాస్త కచ్చపచ్చిగా మెరిగినాయి అనమాట. సో మనకి లోపు అయితే ఇదైతే వేగిపోయింది కదా. సో కొంచెం ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం, ఫోర్స్గా మెత్తగా చేసేసుకున్నాము. ఆ తర్వాత వంకాయలు అవన్నీ నేనైతే అవి పొయ్యి మీద పెట్టేసి ఏదో పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. నిదానంగా అన్నీ తెచ్చుకుంటూ ఉన్నాను, టైం ఉంది కదా అన్నట్టు. సో చెక్క లవంగం అయితే లాస్ట్లో చూపించాను కదా. ఏదైతే వంకాయలు కట్ చేయడానికి నేను వాటర్లో కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. పక్కన యాపిల్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఏం లేదు, నేనే తింటూ యాపిల్ తింటూ పని చేసుకుంటున్నాను అనమాట. నేను ఈ కర్రీ చేసింది ఈవినింగ్ 3:30కి 4కి అట్లా స్టార్ట్ చేశాను. మా పిల్లలు వచ్చేటప్పటికి అయిపోతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే నేను చేయలేదు కర్రీ. వాళ్ళు లంచ్లోకి నైట్ కావాలి మమ్మీ, డిన్నర్లోకి వంకాయ కావాలన్నారు. సో మనకి ఆ టైం అయితే ఖాళీగా ఉన్నాం కదా, ఇంటికి వచ్చేసాక స్కూల్ నుంచి తింటారని చెప్పేసి నేనైతే చేశాను అనమాట. ఈ వంకాయలు అయితే నేను కట్ చేసేసుకుని ఉప్పు వాటర్లో వేసుకున్నాను, ఎందుకంటే కంట్రెక్కకుండా ఉంటాయి. నార్మల్ వాటర్లో వేస్తే కంట్రెక్కి ఏం బాగోనమాట. సో నేనైతే ఉల్లిపాయ ఇవన్నీ ఆరిపోయినాయి కదా, నేను మిక్సీకి తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. లేదు సరిపోదు అనుకుంటే మళ్ళీ లాస్ట్లో అయినా కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలన్నీ అయితే వేసేస్తున్నాను. వంకాయలన్నీ కూడా నేను ముందే వేయించేసేసుకున్నాను, ఎందుకంటే మసాలా వేగిన తర్వాత వంకాయ వేస్తే అంతగా వేగదు. ముందే వేయించేసేసుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట, లేదంటే అంత బాగోదన్నమాట, ఉడకకున్నట్టుగా ఉంటుంది. ఈ వంకాయలు కూడా మనకి 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది వేగడానికి. ఏదో వీడియోస్లో 5 మినిట్స్లో అయిపోతుంది కదా అని మాత్రం అనుకోవద్దు. మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ పడుతుంది, అది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూసారా, నాకు వంకాయలు అయితే 10 to 15 మినిట్స్ పట్టింది, వేయించేసేసుకున్నాను. ఆ వేయించుకున్న వంకాయల్ని నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట. వంకాయ మెత్తగా ఉంది లేనిది మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, కొంచెం అట్లా కడితే అట్లా ప్రెస్ చేసి, లేకపోతే ఏంటంటే అర్థమవుదనమాట. నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందే వేయించడం మర్చిపోయి గబగబా నేను ఇంకా గ్రేవీ యాడ్ చేసేసాను. తర్వాత గుర్తొచ్చి నేను ఉల్లిపాయ అది యాడ్ చేశాను. బట్ కానీ తర్వాత అయినా వేగిననమాట. ఎవరైనా సరే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందే వేయించండి, నేను మర్చిపోయినట్టు ఎవరు మర్చిపోవద్దు. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి, లేకపోతే మనకి లాస్ట్లో వేసామనుకోండి ఉల్లిపాయ కచ్చపచ్చిగా ఉంటుంది. నేను వెంటనే గుర్తొచ్చింది కదా, సో మసాలా వేగినమ్మటి మసాలా అయితే నేను ఒక 2 మినిట్స్ వేయించుకున్నాను సిమ్లో పెట్టేసి. ఆ తర్వాత నేను ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అయితే, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను, ఎక్కువైతే తీసుకోలేదు, ఎందుకంటే మనకి మసాలా అంతా ఉడకాలి కదా. సో అందుకని కొత్తిమీర కరివేపాకు ఏమన్నా ఉంటే లాస్ట్లో. సో నేనైతే అది వేగిన తర్వాత అయితే యాడ్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేయండి, ఎందుకంటే కలర్ కోసం. నేనైతే ఆర్గానిక్ పసుపే వాడాను.
షాపుల్లో తెచ్చిందైతే ఏం కాదు. మా పెద్దత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు పిండ్లు అవన్నీ మరక పడతారనమాట. సో నేను వాళ్ళ కాడైతే ఈ పసుపు అనేది తెప్పించుకున్నాను. అదైతే కలర్ తక్కువ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదండి. నేను అలాగే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు కొంచెం ఎక్కువ స్పైసీస్ తినగలను అనుకుంటే స్పైసీస్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఉప్పు రుచికి తగినంత, కారము అంతేనండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామని చెప్పేసి. మా పిల్లలైనా సరే స్వీట్ తినరనమాట, హాట్ అయితే బాగా తింటారు. సో నేనైతే కారం అయితే 2.5 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. రుచికి తగినంత. అలాగే గరం మసాలా 1.5 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి. నేను అవి చూపించడం స్కిప్ చేశాను, మర్చిపోయాను అనమాట. మీరు కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా కూడా ఏదైనా సరే ఈ ఫార్ములా అంతా కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెడితే బాగోదన్నమాట. అలాగే కడిగిన కొంచెం కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకండి. ఈ కారము, ఉప్పు ఇవన్నీ వేగిన తర్వాత యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వంకాయలు వేసేసాను. నేను మళ్ళీ కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి సిమ్లో పెట్టేసి. ఎక్కువ అయితే ఏం అవసరం లేదు, 10 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. సిమ్లో పెట్టే ఉడకనివ్వండి, హైలో పెట్టాల్సినంత అవసరం అయితే ఏం లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను అడ్జస్ట్ చేసుకుంటానండి. నేను ఎలాంటి నెగిటివ్గా తీసుకొని ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను అనమాట. అలాగే మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన ఈ కర్రీని అయితే మళ్ళీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను ప్రతి కర్రీ కూడా ఏదైనా సరే ఆల్మోస్ట్ మీడియం టు సిమ్లోనే పెట్టి చేసుకుంటాను. ఎందుకంటే హైలో పెడితే మనకి అంత వర్త్ అనిపించదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను మీడియం టు సిమ్లోనే పెడతాను. మా పాప వచ్చిన తర్వాత అయితే మా పాపకు పెట్టాను అనమాట. రైస్ కూడా నేను ఇంక అప్పుడే వండాను. మరలా టిఫిన్ వద్దులే మమ్మీ, నాకు ఇవాళ రైస్ పెట్టేసాయి అని చెప్పేసి అంది. సర్లేమ్మా, నీకు కావాల్సింది చేస్తాను అని చెప్పేసి రైస్ పెట్టేశాను మా బాబు కోసం, మా పాప కోసం. వాళ్ళు ఎంత తింటారండి, పేరుకే పిల్లలు మీరు చెప్పేసుకొని మనం తింటూ ఉంటాం అన్నమాట అన్నీ, ఏదైనా సరే ఐటమ్స్. మా పాప అసలు నేను ఫస్ట్ చేయలేదని చెప్పేసి అన్నాను, ఏడ్చింది వాళ్ళ డాడీ దగ్గర పడుకొని. సరే పర్లేదులే చేశానులే, ఇంకా అది ఏడుస్తున్నప్పటికి సరే రైస్ పెట్టేసి అయితేనండి. సో రైస్ అయితే కుక్ చేసేసి కర్రీ వేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అంది. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మనం చేసిన పనికి ఏదైనా ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరే అన్నట్టు ఉంటుంది కదా. అంటే చాలా టేస్ట్ ఉంది. నేను ఓవర్గా చెప్పడం కాదు, ఎందుకంటే చాలా బాగుంది. ఈ వీడియో అంతా నేను స్లో మోడ్లో పెట్టి తీసాను మా పాప తినేదంతా. సో అందుకని అంత స్లోగా మూవ్ అవుతుంది, లేకపోతే ఫాస్ట్గానే మూవ్ అయ్యేదన్నమాట. తను చెప్పడేది కూడా కొంచెం స్లోగానే వస్తుంది కదా. ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ సూపర్గా సరిపోయినాయి. కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారంట, బట్ నేనైతే చింతపండు యాడ్ చేయలేదు. పులుపు అనేది కేవలం ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. ఇంకెటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. అండ్ నేను చేసిన రెసిపీస్లో మీకు ఏదైనా నచ్చితే అది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నా కంటెంట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి, ఎందుకంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకుంటాను అనమాట. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇలాగే ఇస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అన్నీ పెడతాను అనమాట. మీకోసం అయితే మరిన్ని వీడియోస్ చేయడానికి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాగే మీ రివ్యూ కూడా ఎలా వచ్చిందో నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.